నిలబడుతున్నడి నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థము, నేను వృద్ధుడను. మా మాటలు కాక మీ వాక్కులతో నింపి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మా రక్షణ యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రింటంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మనల్ని ప్రేమించి త్రిత్వములోని చివరి ఆదివారంలోనికి మనం వచ్చాం. త్రిత్వములోని 22వ ఆదివారంలో గడిచిన ఆదివారం క్షమించబడిన నీవు క్షమించావా? ఈ విషయాన్ని మనము అక్కడ జ్ఞాపకము చేసుకుని ఉన్నాం. నా ఎడల ఓర్చుకో, క్షమించు. ఇక్కడ మనము 10,000 తలంతులు అప్పు ఉన్న వ్యక్తిని రాజు క్షమించి విడిచిపెడితే 100 దీనారాలు ఉన్న వ్యక్తిని ఈ దాసుడు క్షమించలేనటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్షమించబడిన నీవు క్షమించావా? మనము ఇతరులని క్షమించగలిగితే దేవుడు మనల్ని క్షమిస్తాడు అనేటువంటి విషయాన్ని అక్కడ మనము తేటగా గత ఆదివారపు దినాల్లో దేవుడు మనతో మాట్లాడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినము త్రిత్వములోని చివరి ఆదివారం. త్రిత్వకాలం ముగించబడి ఇంకా మనం అడ్వెంట్లోకి వెళ్ళబోతున్నాం. ఈ క్రైస్తవ క్యాలెండర్ ప్రకారము అడ్వెంట్లోకి మనము వస్తూ ఉండగా ఈ త్రిత్వం ముగింపు ఆదివారం ఇది. 28, 29 ఆదివారాలు ఉంటాయి. ఈ సంవత్సరము 22 ఆదివారాలు, చివరి ఆదివారం 23 ఆదివారంతో మనకి ముగించబడుతుంది. కనుక ఈ ప్రస్తుత క్రైస్తవ విశ్వాసులందరూ కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు అనేది మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రెండవ రాకడ గురించి, ఆయన రాకడ అయితే ఖచ్చితంగా ఎప్పుడు వస్తుందో ఎవడు చెప్పడు. రాకడ అనేది ఖచ్చితంగా అది నెరవేర్పు అనేది జరుగుతుంది, కానీ పలానా టయానికి వస్తుంది, పలానా గడిలో వస్తుందని ఎవడు చెప్పలేడు. బైబిల్ కూడా అకస్మాత్తుగా దేవుని రాకడ రాబోతున్నది అని చెప్పిందే తప్ప సమయాలు చెప్పలేదు. కానీ రాకడ మాత్రము తథ్యమే. ఎప్పుడైనా అది రావచ్చు. ఎప్పుడు రావచ్చు? రాత్రికి రావచ్చు, లేకపోతే ఉదయానికి రావచ్చు, చెప్పలేము. కానీ దాని కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఇక్కడ లేఖన భాగంలో ఈనాటి మన అంశంలోకి మనం వెళుతున్నప్పుడు, మీరు ఊహించని గడియలో యేసు వస్తాడు కనుక మీరు సిద్ధపడాలి. మీరు ఊహించని గడియలో యేసు వస్తాడు కనుక మీరు సిద్ధపడాలి. కాబట్టి సిద్ధపాటు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం చాలా సందర్భాలలో. మానవుని జీవితంలో ప్రతి దినము సిద్ధపాటు కావాలి. ప్రతి దినము మన దైనందిన జీవితంలో సిద్ధపాటు లేకుండా మనం ఏ పని కూడా చేయలేం. ఒకవేళ మన జీవనోపాధి నిమిత్తం పనికి వెళ్ళాలన్నా సిద్ధపాటు ముందుగానే కావాలి. 9 గంటలకి మరి పనికి వెళ్ళాలంటే మనం 8:30కి సిద్ధపడి ఉంటాం, వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడానికి. లేకపోతే ఏదన్నా గ్రామానికి లేకపోతే ఏదన్నా ఊర్లకి వెళ్ళాలన్నా ముందుగానే 1 గంట సిద్ధపాటు కలిగి ఉంటాం, ముందుగానే బయలుదేరి వెళతాం. అన్ని సందర్భాలలో సమయాన్ని చక్కగా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటాము, కానీ ప్రభువు సమయం మాత్రము దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోలేము. మా అమ్మాయి వస్తుంది, ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చింది కదా, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత వచ్చేసింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, సిద్ధపాటు అనేది ఉంటే దీవెనలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి.
ఆ సిద్ధపాటు లేనటువంటి దినాల్లో దీవెనలు కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క రాకడ గురించి ఆయన ఆలోచన చేస్తూ దేవుని రాకడ ఎంత భయంకరంగా ఉండబోతుందో మనం ఊహించుకుంటే తెలిసిద్ది. బైబిల్లోనూ వాక్యములోనూ మనము దేవునిలోనూ ఉన్నప్పుడు ఆ ఊహ ఎంత భయంకరంగా ఉండబోతుందో మనకి యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. దేవుని యొక్క రాకడ ఆయన ఏ రీతిగా రాబోతున్నాడో అది ఊహా చిత్రాలు, అవి చూసి మనం భయపడుతూ ఉంటాం. కానీ అంతకన్నా భయంకరమైన రాకడ రాబోతున్నది అని తెలియపరచడానికే కొన్ని ఊహా చిత్రాలని మన క్రైస్తవ లోకము దాన్ని యూట్యూబ్లో పెడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినము ఏ గడియలో ఆయన వస్తాడో, ఏ సందర్భంలో ఆయన రానయ్యున్నాడో ఎవరికి తెలియదు. కానీ ఖచ్చితంగా మాత్రం రావడం పక్కా. అందుకే లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి ఆయన ఒక ఉత్తరాన్ని రాసి అక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే 5వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చి సమయమును గూర్చి మీకు రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీరు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లుగా వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థిస్తుంది కనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. దేవుని రాకడలో ఎవరు సిద్ధపడి ఉంటారా? ఎవరు సిద్ధపాటు లేకుండా ఉంటారా? సిద్ధపాటు కలిగిన వారిని దేవుడు రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. సిద్ధపాటు లేనటువంటి వారిని అంట క్షణురెప్పపాటున ఆయన నాశనం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ 2 వచనాల్లో మనకి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏమనంటున్నాడంటే, గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లుగా వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును కనుక మీరు ఎంత మాత్రము కూడా తప్పించుకొనలేరు. దేవుని రాకడ ఉగ్రత అనేది పరిశుద్ధులకు, విశ్వాసులకు మాత్రము సంతోషమే. ఎందుకంటే వారు సిద్ధపడి ఉంటారు. ఎప్పుడు ఆయన వస్తే అప్పుడు ఆయనను ఎదుర్కొనడానికి సిద్ధపాటు కలిగి ఉంటాం. కనుక మనకు భయపడాల్సిన పని లేదు. కానీ భయపడవలసిన వారు ఎవరంటే సిద్ధపాటు లేనిటువంటి వారు, అవిశ్వాసులుగా ఉన్నవారు, విశ్వాసముతో కలిసి ప్రయాణం చేసేటువంటి వారు. అలాంటి వారు భయపడుతూ ఉంటారు. ఎందుకు భయపడుతున్నాం? కారణం ఏంటంటే దేవుని రాకడ అకస్మాత్తుగా జరిగితే మనం ఏమైపోతామో, మనం దేవుని స్థితికి వెళ్ళగలుగుతున్నామా లేదా ఇప్పుడు మనకి తెలియదు. ఇప్పుడంటే అవయవాలు బాగున్నాయి, ఆరోగ్యం బాగుంది, సిరి సంపదలు బాగున్నాయి, తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రం, ఉండటానికి నివాస స్థలము సమృద్ధిగా ఉంది. కాబట్టి భయం అనేది లేదు మనకి. ఒక దినాన నీవు పరిస్థితులు తారుమారయ్యేటువంటి దినం రాబోతున్నది. ఎల్లకాలం ఈ పరిస్థితులు మనకు ఉండవు. అలాగని ఎల్లకాలం ఇది ఆరోగ్యం మనకు ఉండదు. పరిస్థితులు మారిపోతాయి. దేవుని యొక్క ఆలోచనలన్నీ కూడా భక్తుల మీద ఉంటుంది తప్ప అవిశ్వాసుల మీద ఉండదు. దేవుడు ఒక కాలం ఇచ్చాడు మనకి. ఆయన మొదటి రాకడలో ఒక కాలాన్ని ఇచ్చాడు. ఆ కాలము ముగించుకుని వెళ్ళిన తర్వాత ఇప్పటికి 2025 సంవత్సరాలు గడిచిపోయింది. ఆయన ఈ లోకానికి వచ్చి తిరిగి వెళ్ళిపోయి. ఆయన మొదటి రాకడని జ్ఞాపకం చేసుకుంటూ మనము 2వ రాకడ కొరకు సిద్ధపడాలి. ఈ మొదటి రాకడ ఎలా ఉన్నదంటే చాలా చాలా శాంతియుతముగా ఉన్నది. మొదటి రాకడలో పసిబాలుడుగా, రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చిన కాలము ముగించబడింది. ఆయన గడియలు ముగించబడ్డాయి. ఆయన తిరిగి ఎక్కడికి నుంచి వచ్చాడో అక్కడికి తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి ఆయన వస్తున్నటువంటి ఆలోచన కూడా ముందుగానే చెప్పాడు. నేను మరలా తిరిగి వస్తాను,
ఈలోపు నేను ఎలా వస్తానో మీకు ముందుగానే తెలియపరుస్తాను. గద్దించు సింహం వలె మీ మధ్యకు నేను రాబోతున్నాను. ఒకప్పుడు నేను రక్షకుడనై దీన మనస్సు కలవాడనై నేను వచ్చాను, ఇప్పుడు అలాగూ రాను. ఉగ్ర సింహం వలె నేను మీ మీదికి రాబోతున్నాను, కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకప్పుడు కనికరం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కృప కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు కనికరం లేదు, జాలి లేదు, కృప లేదు. ఎలా రాబోతున్నాడు? ఉగ్రుడై ఆయన రాబోతున్నాడు. తన కోపానికి ప్రచండమైన అగ్ని తోడవుతున్నది. ఆయన ఈ లోకానికి వస్తున్నటువంటి వారు వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధపడి ఆయన ఎదుర్కొంటారో వారిని మహిమ రాజ్యంలోనికి ఆయన తీసుకువెళ్ళడానికి ఆయన సిద్ధపడుతున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థితును కనుక వారెంత మాత్రము కూడా తప్పించుకోలేరు. ఎవరి మీదకి ఈ ఉగ్రత రాబోతున్నదంటే అవిశ్వాసుల మీదకి. ఇంతకాలము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన మారు మనస్సు పొందిన వారి కొరకు, మారు మనస్సు పొందినట్లుగానే పొంది పడిపోయిన వారి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, తొందరపడి బాప్తీసము తీసుకోవద్దు. తీసుకుంటే నిలకడ కలిగి ఉండాలి. అలా పడిపోయిన వారి స్థితి రేపటి దినాన ఘోరంగా ఉండబోతుంది. ఇప్పుడు తప్పుకోవచ్చు, లోకం కాబట్టి లోకంలో ఎవడేమీ అనలేడు. కానీ దేవుడి రాజ్యము రాబోతున్నది కనుక అప్పటి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి అవకాశం ఎక్కడ కూడా ఉండదు. ఇప్పుడు ఎంత తప్పు చేసినా బుకాయించవచ్చు. నేను తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు, నేను పాపం చేయలేదు అని చెప్పుకోవచ్చు. కానీ ప్రభు దృష్టిలో అది ఎక్కడికి పోదు. నువ్వు చేసిన ప్రతి దానికి లెక్క అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానికి తప్పనిసరిగా జవాబు చెప్పవలసినటువంటి బాధ్యత మనదే. కాబట్టి ఏమంటారంటే, దొంగ ఏ రీతిగా వస్తున్నాడో ఆ రీతిగా ఆయన రాబోతున్నాడు. మత్తయి సువార్తలకి మనం వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలియదు కదండి. చాలు, ఇక్కడ ఏమంటాడంట, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలియదు. ఒకవేళ తెలిస్తే ఏం చేస్తాడు? మెలకువగా ఉంటాడు. ఏ జామున, ఇదిగో ఈ 3వ జామున నీ ఇంటికి నేను దొంగతనానికి వస్తున్నానని చెప్తే ఆ యజమానుడు నిద్రపోతాడా? నిద్రపోడు, మెలకువ కలిగి ఉంటాడు ఆ దొంగను పట్టుకోవడానికి. అలాగనే ప్రభు అంటున్నాడు, ఏ జామున వస్తాడో దొంగ తెలియదు కనుక యజమానుడు ఏం చేయాలంట? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ సిద్ధపాటు అనేది మెలకువ. ఈ మెలకువ కలిగి ఉన్నప్పుడే ఆ దొంగను మనం పట్టుకోగలుగుతాం. మెలకువగా ఉండకపోతే దొంగ ఏం చేస్తాడ? సొమ్ములని దోసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి దేవుని అక్కడలో కూడా దేవుడు కూడా ఏమన్నాడు? ఏ జామున దొంగ వచ్చునో యజమానికి తెలియదు కనుక మీరు అనుకోని గడియలో, 44వ వచనం అన్నాడు, మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధపడాలి. అనుకోని గడియలో మనుష్య కుమారుడు వస్తున్నాడు కనుక మీరేం చేయాలంట? సిద్ధపడాలి. అటు సిద్ధపాటు మనము కలిగి ఉండకపోతే మన జీవితాలు చాలా విచ్ఛిన్నమైపోతాయి, మన పరిస్థితులు మారిపోతాయి, మన జీవన విధానము కూడా స్తంభించిపోతుంది. దేవుని రాకడలో, ఆయన రాజ్యంలో మనకి ఏమాత్రము కూడా ఒక్క స్థానము కూడా మనకు దక్కదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు, ఆయన ఏ గడియలో వచ్చునో ఎవరికీ తెలియదు కనుక దాని కొరకు మీరేం చేయాలంట? సిద్ధపాటు కావాలి. సిద్ధపాటు ఇప్పటిది కాదు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు భూలోకం నుంచి ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కూడా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథము ప్రవక్తల ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, మీరు దేవుని రాకడ రాబోతున్నది కనుక మీరు సిద్ధపడండి అని చెప్తారు.
ఈ సిద్ధపాటు సువార్తను వారు ప్రకటిస్తున్నారు. అనేక మంది ప్రవక్తలు, సేవకులు, కాపరులు, సువార్థికులు అనేక మంది కూడా దేవుని రాకడ సిద్ధముగా ఉన్నది, ఎప్పుడు రానైనదో తెలియదు కనుక మీరు సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపడండి అని చెప్తున్నా కానీ మనకి ఏమీ అర్థం కానే కాదు. ఎందుకంటే ప్రమాదము ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియదు. తుఫాను వచ్చే ముందంట ఆకాశము, సముద్రము నెమ్మదిగా ఉంటుంది. అది ఎప్పుడు చెలరేగుతుందో ఎవరికి తెలియదు. వాయుగుండము అనగా అల్పపీడనం, వాయుగుండానికి ముందు అల్పపీడనం పడుద్ది. అల్పపీడనము క్రమంగా అది వాయుగుండముగా మారుతుంది. ఆ వాయుగుండం తుఫానుగా మారే దినము రాబోతున్నది. దేవుని రాకడ కూడా అలాగే ఉండబోతున్నది. ఇప్పుడు దేవుని రాకడ ఎలా ఉందంటే అల్పపీడనముగా ఉంది. అది కొన్ని దినాల తర్వాత వాయుగుండంగా మారిపోతుంది. ఆ తర్వాత తుఫాను భూలోకానికి రాబోతున్నది. ఆ రాకడి దినము కొరకు మనము కనిపెట్టుకుని ఎదురు చూసేటువంటి వాడుగా మనం ఉండాలి అని చెప్తాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 17వ వచనాన్ని ముందున్నవారు చదవండి అమ్మ, గట్టి చదువు. చాలు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? యెషయా గ్రంథంలో మనము గమనించినప్పుడు 26వ అధ్యాయం 17వ వచనం, ప్రస్తుతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదన చేత ఆమె మొరపెడుచున్నది. గర్భిణీ స్త్రీల గురించి మనందరికీ తెలుసు. మీరందరూ కూడా ఒక దినాన ప్రసవేదన పడినట్టు స్త్రీలే. బిడ్డ సుఖమైన ప్రసవేదన కలిగేంత వరకు కూడా తట్టుకోలేని బాధ, నొప్పులతో బాధపడుతూ ఎవరిని తలుసుకుంటారు? మీరు ఎవరు తలుసుకుంటారు? యేసయ్యా, యేసయ్యా నాకు సుఖమైన కానుపును దయచేయి, ఈ వేదన, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా అని సుఖమైన కానుపును దయచేయని ఆయనకు మొరపెడుతున్నాం. దేవుని రాకడ దినము కూడా అలాగే ఉంటుంది కనుక దాని కొరకు మీరు మొరపెట్టేటువంటి వారుగా ఉండాలి. స్త్రీ కన్నటువంటి బిడ్డ ఎప్పుడైతే వేదన చెందిందో, ఆమె గర్భవేదన పడి బిడ్డను కన్న మరుక్షణము తన వేదన అంతా ఏం చేసినట మర్చిపోయిద్ది. బిడ్డను చూసిన సంతోషము, ఆనందము ఎంత గొప్పదంటే ఆమె పడ్డ కష్టాలన్నీ, బాధలన్నీ, శోధనన్నీ, ఇబ్రుకులన్నీ, ఇబ్బందులన్నీ కూడా ఒక్క క్షణంలో మాయమైపోతాయి. చిరునవ్వుతో, సంతోషంతో బిడ్డను చూసుకుని మురిసిపోతున్నటువంటి తల్లిగా దేవుని రాకడ రాబోతున్నది. ఆ రాకడ కొరకు మనం సిద్ధపడేటువంటి వాడుగా మనం ఉండాలి అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము 31వ వచనంలో మాట్లాడుతూ సరిగా చదవట్లేదమ్మా. చూడ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 31వ వచనంలో, ఏ నొప్పి ప్రసవేదన వస్తుందో స్త్రీకి తెలియదు కదండి. నొప్పులైతే వస్తాయి కానీ ఏ నొప్పికి ప్రసవించిందో తెలియదు. అలాంటి భయంకరమైన నొప్పులు రాబోతున్నది. సియోను కుమార్తె, నువ్వు జాగ్రత్త కలిగి ఉండు, సిద్ధపాటు కలిగి ఉండు. స్త్రీకి ప్రసవ దినం వచ్చినప్పుడు, తొలిసూరి బిడ్డను కనేటప్పుడు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఆ నొప్పులు ఎంత అధికంగా వస్తాయో, ఏ నొప్పికి బిడ్డ ప్రసవిస్తావో నీకు తెలియకుండానే నువ్వు ప్రసవిస్తావు. అలాంటి దినం రాబోతున్నది. దేవుని యొక్క గడియ కూడా అలాగే ఉండబోతున్నది. కనుక సియోను కుమార్తె, నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఇక్కడ ప్రవక్త ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట మనం అక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా,
ఈ రెండు విషయాలు, పై విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటే సంఘటనలో ఇవి ఖచ్చితంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నది. దొంగ ఏ రీతిగా రాబోతున్నాడో ఆ రీతిగానే ప్రభు రాకడ రాబోతున్నది. అలాగనే స్త్రీ ప్రసవ వేదన ఆమెకు తెలియకుండానే బిడ్డను ఎప్పుడు కంటుందో తెలియదు కనుక ఆ నొప్పి అనగా ఆ వేదన రాబోతున్నది. దేవుని యొక్క రాకడలో ఈ వేదనలు కలుగుతాయి. వాటి కొరకు మనం ఏం చేయాలంట? సిద్ధపడినటువంటి వారుగా మనం ఉండాలి అని చెప్తున్నాం. రోమపత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. రోమపత్రిక 13వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. రోమపత్రిక 13వ అధ్యాయం. అమ్మా చాలు కదండి. ఎలా ఉంటుందంటే ఇక్కడ చీకటి సంబంధులుగా మనం ఉంటున్నావేమో అలా ఉండకుండా మెలకువగా ఉండడి. మనం ఎప్పుడు నిద్రపోతాం? వచ్చిన దగ్గర నుంచి, దేవాలయంలోకి వచ్చిన దగ్గర నుంచి కన్ను మూయటమే సరిపోతుంది, తెరిసే పనే లేదు కదండి. కునుకుపాటు వలన ఏమవుతుందంటే రాకడలో మనం ఎత్తబడలేం. ఈ కునుకుపాటు మనకి చాలా ప్రమాదం. నిద్ర వలన ఎన్ని నష్టాలు కలుగుతాయో అన్ని లాభాలు కూడా ఉన్నాయి కదండి. పరిపూర్ణమైనటువంటి నిద్ర, 8 గంటలు నిద్రపోతే మంచి ఆరోగ్యవంతుడు. అది కూడా నైటు, పగలు కాదు కదండి. పగలు నిద్రపోయాడంటే జబ్బులు వస్తాయి, రాత్రి నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటాడు. కానీ పగలు రాత్రి తేడా లేకుండా నిద్రపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. యోనాలాగా పోయి నిద్రపోతా. ఎందుకు మీరు నిద్రపోతున్నారు? ఈ నిద్రపోతే నీ మనస్సు పనిచేయదు, నీ ఆలోచన పనిచేయదు, నీ చెవులు పనిచేయవు, నీ మైండ్ పనిచేయదు. ఏమి ఇస్తామో వారికి తెలియదు, ఏ నేల మీద పడుతుందో తెలియదు కదండి. రాతి మీద పడితే మొలిచినట్టే మొలుస్తుంది, అది ఎండిపోతుంది. అలాంటి జీవితముగా మన జీవితాలు ఉండకూడదు. కాబట్టి దేవుని బిడ్డలు, అందుకే మనం వెలుగు సంబంధమైనటువంటి జీవితము కలిగిన వారుగా ఉండాలి తప్ప చీకటి సంబంధమైన జీవితం కలిగిన వారుగా మనం ఉండకూడదు. చీకటిని ప్రేమించేవాడు పాపానికి దాసుడు. కాబట్టి మనం చీకటిని కాదు, వెలుగుని ప్రేమించాలి. ఒక క్షణం కరెంటు పోతే మన పరిస్థితి ఏంటి? మరి నీ హృదయంలో కరెంటు పోతుంది, రోజు ఏం చేస్తున్నావు? ఇంట్లో కరెంటు పోతే కరెంటు వచ్చిన దాకా వాడిని తిట్టుకుంటూ ఉంటాం, కానీ నీ హృదయంలో అసలు ఫీజులే లేవు, నీదంతా చీకటిగా ఉంది. మరి అప్పుడు నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకోవా? నీ హృదయాన్ని గురించి ఆలోచన చేయవా? నీ మనసుల గురించి ఆలోచన చేయవా? నా మనసులో చీకటి ఉంది కదా, దీన్ని వెళ్ళగొట్టి నేను వెలుగులోకి వెళ్ళాలనే ఆశ, ఆలోచన నీకు లేదా? ప్రకృతి కరెంటు పోతేనే బాధపడతామే కదా. దేవుడిచ్చిన ఆత్మ ఇది. ఈ ఆత్మను మనమే చేతుల ఆర్పేసుకుంటే చీకటిలోకి వెళ్ళిపోతే మన జీవితం ఏమైపోతుందో ఒకసారైనా ఆలోచన చేశామా? నీవైనా నేనైనా ఆలోచన చేశామా? మనం ఆలోచన చేసేటువంటి వారుగా మనం ఉండాలి. కాబట్టి రెండవ విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తామన్నాడు. ఈ రెండవ విషయం ఏంటయ్యా అనేది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పెండ్లి కుమారుడు వచ్చినట్లుగా ప్రభువు రాకడ రాబోతున్నది అని చెప్తున్నాడు. అక్కడేమంటున్నాడు? దొంగ వచ్చినట్లుగా, గర్భిణీ ప్రసవేదన పడినట్లుగా ప్రభు రాబోతున్నాడు అని పత్రిక పాఠ్యభాగంలో చెప్తే, స్వార్థ పాఠ్యభాగంలో పరిశుద్ధ మత్తయ్య ఏమని రాస్తున్నాడంటే, పెండ్లి కుమారుడు వచ్చినట్లుగా ప్రభు రాకడ రానయ్యున్నది అని చెప్తున్నాను. ఇక్కడ 10 మంది కన్యకల గురించి మనందరికీ తెలిసినదే. ఇది పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునుకు అనగా నిద్రించిరి. నిద్ర అంటే ఆలస్యం చేస్తున్నాడు, కాసేపు పడుకోవచ్చు కదా అనుకోవచ్చు కదండి. ఆలస్యం చేస్తున్న ప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు, ఆయన ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి కాసేపు పడుకుందాంలే అనుకున్న. శరీరం ఎప్పుడైనా సరే రెస్ట్ కోరుకునేది. ఎప్పుడు పని లేనప్పుడు ఏం చేస్తాడంట? పడుకో అనేది కదా. పడుకోమ్మా, ఏం లెగుస్తావు? తల్లి పక్కలో పనుకున్న పిల్లని ఇప్పుడు ఎందుకు లెగుస్తా? పడుకో అనేది. ఆమా లేకదు, ఏమా లేకదు, ఇద్దరూ లేకరు. ఇద్దరూ ఏం చేస్తారంట? నిద్రపోతులై ఏం చేస్తారంట? 12-1 గంట దాకా పడుకుని 1 గంటకి మొహం కొడవటం ప్రయత్నం చేస్తారు.
ఇవి క్రైస్తవ లక్షణాలు కాదు. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, పెండ్లి కుమారుడు ఆలస్యం చేయవచ్చు, కానీ మనం ఏం చేయాలంట? సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపడి ఉంటే ప్రభు కనుక పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చినా కానీ అని ఎదుర్కొనడానికి మనం సిద్ధముగా ఉన్నామని చెప్తాం. ఒకసారి మనము 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కురికి నిద్రించిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్నటకు రండి అని కేక వినబడేను. అర్ధరాత్రి పూట ఒక కేక వినబడింది. నిద్రపోయేవాడికి ఏం తెలిసిద్దండి కేక కదా? నిద్రపోయేవాడికి ఏం తెలియదు. కానీ అర్ధరాత్రి కేక వినబడుతుంది. గాఢ నిద్రలో ఉన్నవాడికి కేక వినబడదు, ఏం జరుగుతుందో తెలియదు. కనుక సిద్ధపాటు కలిగి ఉన్నారు, కానీ కునుగుపాటు వచ్చింది. నిద్రపోతున్నారు. అర్ధరాత్రి పూట పెండ్లి కుమారుడు వస్తున్నాడని ఒక కేక వినబడినప్పుడు ఆ కేక కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు, ఆ కేక వినబడిన వారు కూడా ఉన్నారు. దేవుని రాకడలో కూడా ఒక బూర శబ్దము వినబడుతున్నది అని చెప్తున్నారు. అది అందరికీ వినబడదు. ఎవరికి వినబడుద్దండి? రక్షణ పొందిన వారికి, మారు మనస్సు పొందిన వారికి మాత్రమే ఆ బోరధ్వని వినబడుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘములో ఆయన ఒక ఉత్తరాన్ని రాసి ఆయన మాట్లాడుతున్నాడు. మరి కడబోర శబ్దము మ్రోగిన వెంటనే మృతులైన వారు మొదట లేపబడతారు. ఆ మీదటే సజీవులుగా సిద్ధపడి ఉంటే మనం కూడా మరి మహిమ శరీరాన్ని ధరించుకుని ఆయన సన్నిధికి కొనిపోబడతాం. కాబట్టి దాని కొరకు మనము సిద్ధపడేటువంటి వారుగా మనం ఉండాలి అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన మాట్లాడుతున్నట్టు మాట ఏంటంటే 10 మంది కన్నికల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 10 మంది కన్నికల్లో ఏం చేస్తున్నారంట? పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి దివిటీల్లో నూనె నింపుకోవడానికి ప్రయత్నం చేశారు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ప్రొద్దుగూకి వచ్చినా, అర్ధరాత్రి వచ్చినా, కోడి కుయ్యక ముందు వచ్చినా, తెల్లవారినప్పుడు వచ్చినా, ఎప్పుడు వచ్చినా కదండి ఏం చేయాలంట? యజమానుడు మెలకువ కలిగి ఉంటాడు. ఆ ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక సిద్ధపడిన వాడు ఏం చేస్తాడు? మెలకువ కలిగి ఉంటాడు. లైట్లన్నీ వేసి అట్టి పెడతాడు, దొంగడు వస్తాడేమని కదండి. చుట్టూ లైట్లు వేసుకుంటాం మనం. ఇప్పుడు ఈ మధ్య సీసీ కెమెరాలు పెట్టేసాం, హాయిగా నిద్రపోతున్నాం కదా. సీసీ కెమెరాలు ఎవడొచ్చాడో తెలిసిపోతుంది. దాని తెల్లారి ఓపెన్ చేసుకుంటే ఎవడొచ్చి దొంగతనం చేశాడో తెలిసిపోతుంది. అలాగనే ఇప్పుడు ఏం చేశాడంట? మనము కునుగుపాటు పడడానికి అవకాశము కలిగించింది లోకం. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు దేవుని రాకడ కొరకు కదన సిద్ధపాటు అనేది కావాలి. కునుగుపాటు అనేది తీయవద్దు, సిద్ధపాటు కావాలి. ఈ 10 మంది కన్నికల గురించి దేవుడు మాట్లాడుతూ ఏమనంటే, పెండ్లి కుమారుడు వస్తూ ఉండగానే ఒక కేక వినబడినప్పుడు దివిటీల్లో నూనె నింపుకున్నటువంటి బుద్ధిగల కన్నికలు మాత్రము వాడు లేచి దివిటీలు పట్టుకుని ఉంటే, ఈ దివిటీలు ఆరిపోయినటువంటి వారు వచ్చి, మీ దివిటీలో నూనె మాకు కొంచెం పొయ్యండి అని చెప్తున్నా. వాళ్ళు ఏమంటారంటే, ఇవి మాకు చాలనే చాలవు, మీరు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి. అర్ధరాత్రి పూట ఏ కొట్టు తీస్తాడండి అమ్మటానికి కదండి. వీళ్ళు కొట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళని లేపి వాళ్ళు పోసిన దాకా ఉంటే పెండ్లి కుమారుడు ఉంటాడు, వారి కొరకు ఉండనే ఉండడు. కనురెప్ప పాటున పెండ్లి కుమారుడు వస్తూనే ఉన్నాడు. వీళ్ళు సిద్ధపడిన కన్నికలు అని ఎదుర్కొనడానికి సిద్ధముగా ఉన్నారు. ఈ కేక 10 మందికి వినబడింది, కానీ 5గురు మాత్రమే సిద్ధపడి ఉన్నారు. 5గురు మాత్రమే సిద్ధపాటు లేనిటువంటి వారుగా ఉన్నారు. పెండ్లి కుమారుడు వచ్చాడు, దివిటీలతో నూనె నింపుకున్నటువంటి వారు పెండ్లి కుమారుడిని చూశారు. పెండ్లి కుమారుడు 5గురు కన్నికలు అందరూ కూడా లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నప్పుడు వీళ్ళు వెళ్ళి సిద్ధపడి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ నూనె తీసుకుని దివిటీలు వెలిగించుకుని వచ్చేటప్పటికి ఎక్కడ తలుపు వేయబడింది. అప్పుడు తలుపు కొడుతున్నారు, అయ్యా మేము వచ్చాం, మేము కూడా సిద్ధపడ్డాం, తలుపు తీ అంటే మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు. అయ్యా నీ ఆలయంలో పనిచేసామయ్యా, మేము దశంభాగం ఇచ్చామయ్యా, నీ ఆలయంలో ఊడ్చి సాపలు వేస్తున్నామయ్యా. సాపలు వేస్తే లేటుగా వస్తావా కదా.
ఎవరికి తగిలిందో వాళ్ళకే తగిలింది ఇప్పుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము మన జీవితాలలో మనము సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము నీ బిడ్డలమేనయ్యా, నీ విశ్వాసులమే, నీ కొరకు మేము ఎదురు చూసిన వారము, తెల్లవారులు నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఇప్పుడే కునురెప్పపాటున కునుకుపడ్డాం. ఆ కునుకుపాటులోనే నీవేం చేసావంట? దీవెనలు పోగొట్టుకున్నావు. క్షణకాలములో నీవు దీవెనలు పోగొట్టుకున్నావు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము దేవుని రాకడ కొరకు మనం ఏం చేయాలంట? సిద్ధపడాలి. 25వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 13వ వచనం, ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి అని చెప్తున్నాను. ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియదు కనుక ఏం చేయాలంటే మీరు మెలకువగా ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండండి. ఎప్పుడు చూసినా నిద్రపోయేటువంటి ముఖాలుగా ఉండకూడదు, వికసించేటువంటి ఆత్మగా ఉండాలి. వెలిగించబడిన దీపము ఏ రీతిగా మరి కాంతినిస్తున్నదో మన హృదయాలతో పాటు మన ముఖాలు కూడా అలాంటి కాంతినివ్వాలి. అలాంటి తేజస్సు కావాలంటే నీ మనస్సు, నీ ఆలోచన, నీ తనువు ఇవన్నీ కూడా దేవుని మీద ఉండగలిగితే కదా, దేవుని మీద ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఇంకా ఉన్నతమైనటువంటి తేజో రక్షణ అనుభవంలోనికి మనల్ని నడిపించడానికి సిద్ధముగా ఉంటాడు. మనం కూడా ప్రయాణం చేసేటప్పుడు చక్కగా సిద్ధపడతాం. 4-5 సార్లు అర్థం చూసుకుంటాం కదా, నేను బాగున్నానులే అనుకుంటాం. ఈ అందం కాదు కావాల్సిన దేవుడికి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదారు. నీ హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు దేవుడు నీ కంటి ముందు ఉంటాడు, నీ దగ్గర ఉంటాడు, నీలోనే ఉంటాడు. నీ హృదయం శుద్ధిగా లేనప్పుడు నీ దగ్గరికి ఆయన రాడు. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని చెప్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడంటే 13వ వచనం అన్నాడు, ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియదు కనుక మీరు మెలకువ కలిగి ఉండండి. అందుకే దేవుడు బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అని చెప్పాడు. బుద్ధి లేని వాళ్ళుగా మనం ఉన్నామేమో ఒకసారి పరిశీలన చేసుకున్నాం. బుద్ధి కలిగిన కన్యకలు ఏ రీతిగా సిద్ధపడ్డారు. దేవుని రాకడ ఆలస్యమైనా కానీ, పెండ్లి కుమారుడు ఆలస్యం చేసినా కానీ, రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు వాళ్ళు మెలకువగా ఉండి కురుగుపాటు లేకుండా ఎదురు చూశారు కనుక వెంటనే పెండ్లి కుమారుడిని ఎదుర్కొనేటువంటి శక్తి దేవుడు వారికి దయచేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, కునుకుపాటు అనేది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి కునుకుపాటు అనేది తీయకుండా మనం చెరట ఆయన కొరకు సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది కావాలి. ఆ సిద్ధపాటు అనేది లేకపోతే మన జీవితం ఇంకా ఆలస్యమైపోతుంది. దేవుని యొక్క రాకడలో మనము, అయ్యా మేము నీ బిడ్డలమేనయ్యా, నీ సేవ చేసిన వారమయ్యా, రేపు నేనేనంతే, దేవుడు నన్ను కూడా ఒప్పుకోడు. నా సమయానికి నేను దేవుని సన్నిధికి రాలేకపోతే నా పరిస్థితి కూడా రేపు మీ పరిస్థితి లాగానే ఉండిద్ది. నేనేం గొప్పవాడిని కాదు, లేదా మీరేం గొప్పవాడు కాదు. ఎవరికి ఒకే న్యాయం, అందరికీ ఒకే న్యాయము. నేను కాపరినైనా, మీరు విశ్వాసులైనా, నేను సరైన సమయంలో, సరైన రీతిలో, సరైన క్రమశిక్షణలో నేను దేవునికి ఇష్టముగా ఉండకపోతే నా స్థితి కూడా అంతే. అందుకే నా స్థితిని నేనే ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటా ఉంటా. నా స్థితిని ఎప్పటికప్పుడు ఆలోచన చేసుకుంటా. నా పరిస్థితిని ఎప్పటికప్పుడే నేను క్షుణ్ణంగా పరిశీలన చేసుకుని, ఈ దినము దేవునికి వ్యతిరేకంగా ఉన్నానా, ఈ దినము సంఘానికి వ్యతిరేకంగా ఉన్నానా, ఈ దినము నా బిడ్డలకి నేను వ్యతిరేకంగా మాట్లాడానేమో అని నన్ను నేనే పరిశీలన చేసుకుని, పరీక్షించుకుని, ఒకవేళ అలాగ మాట్లాడి ఉంటే నన్ను నేనే శిక్షించుకుని పశ్చాత్తాపడతా. అలాంటి పశ్చాత్తాపం కలిగిన దినమే దేవుడిని దగ్గరికి రావడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము కూడా ఆ రాకడ కొరకు మనము సిద్ధపడేటువంటి వారుగా మనం ఉండాలి అని చెప్తాం. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, చాలా నిద్రించుతున్న నీవు మేలుకొని మృతుల నుంచి లే. కదండి, నిద్రిస్తున్నావు, పాపములోనే నిద్రిస్తున్నావు. ఇప్పుడు నీవు నిద్రిస్తున్నావు అంటే మరణిస్తున్నావు. కానీ మృతుల నుంచి లే అంటున్నాడు ఆయన, పిలుస్తున్నాడు, కేకవేస్తున్నాడు. ఇప్పుడైనా నువ్వు లే, మీ పాపము చేత, అపరాధము చేత మీరు సచ్చిన వారై ఉండగా, కదండి, ఆయన
లేపుతూ ఉన్నాడు. ఎపిసోడ్లకు రాసిన పత్రికలో 2:1 ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి చదువుకుందామా? ఎపిసోడ్లకు రాసిన పత్రిక 2:1 మీ అపరాధముల చేతను మీ పాపము చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మీరు క్రీస్తు కూడా ఆయన బ్రతికించెను కదండి. మీ పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిపోతే ఎవరు బ్రతికించారండి? ప్రభు క్రీస్తుతో పాటు బ్రతికించాడు మిమ్మల్ని. క్రీస్తుతో పాటు బ్రతికించాడంటే మీ మీద ఎంత ప్రేమ ఉంది ఆయనకి, మన మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత జాలి ఉంది. నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కనుక త్రిత్వంలో చివరి ఆదివారం దేవుని రాకడ, పెండ్లి కుమారుని యొక్క సిద్ధపాటు. ఈ పెండ్లి కుమారుని యొక్క సిద్ధపాటు ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఆయన ఎదుర్కోవడానికి మనము సిద్ధముగా ఉన్నామా? ఆయన మనం ఎదుర్కోవాలి. పెండ్లి కుమారుడు వస్తున్నాడు. పెండ్లి విందుకి వెళ్ళాం మనము. దివిటీలో పట్టుకున్నట్టు బుద్ధి కలిగిన కన్యకలు 5 కూడా పెండ్లి కుమారుని కలుసుకున్నారు. వారు మాట్లాడుకున్నారు. వారు తలుపు వేయబడ్డాయి. బుద్ధి లేని కన్యకలు మాత్రం రోడ్డు మీద ఉన్నారు. వారు ఎప్పటికో వచ్చి తలుపు కొడుతుంటే పెండ్లి కుమారుడు అంటున్నారు, మీరెవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు మిమ్మల్ని చూడదు. చూశాడా? చూడలేదా? ఆయన చూశాడు. ఆయన కానీ సిద్ధపాటు లేనివాడిని చూడలేదు. ఆయన చూస్తున్నాడు, అందరూ చూస్తున్నాడు. మంచివారిని చూస్తాడు, చెడ్డవారిని చూస్తాడు. కానీ సిద్ధపాటు లేదు కనుక వాళ్ళని విడిచిపెట్టేశాడు. సిద్ధపాటు కలిగిన వారు ఆయనతో కూడా భోజనము చేస్తూ ఉన్నాడు. అందుకే నేను వారితో కాపురం ఉంటాను, వారికి నేను దేవుడినై ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం మన జీవితాల్లో సిద్ధపాటు అనేది కావాలి. దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. మొదటిగా పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి ఏమని ఉత్తరాన్ని రాశాడంటే, దొంగ వచ్చినట్లుగా, గర్భిణీ స్త్రీకి నొప్పులు వచ్చినట్లుగా ప్రభు రాకడ రానయ్యున్నది. రెండోదిగా మత్తయి సువార్తికుడు ఆయన మాట్లాడుతున్నాడు. పెండ్లి కుమారుడు ఏ రీతిగా వస్తున్నాడంటే, పెండ్లి కుమారుడు వచ్చినట్లుగా ప్రభు రాకడ రానయ్యున్నది కనుక బుద్ధి కలిగిన కన్యకల వలె మీరు సిద్ధపడాలి. ఈ సిద్ధపాటు కావాలి. ఈ సిద్ధపాటు లేకపోతే మీరెవరో నాకు తెలియదు. అందుకే ప్రకటనల గ్రంథంలో మాట్లాడుతున్నాడు. 3:1 మాట్లాడుతున్నాడు. ప్రకటనల గ్రంథం 3:1 చాలు కదండి. జీవిస్తున్నటువంటి పేరైతే నీకు ఉంది, కానీ నీవు మృతుడివే. మనం ఇప్పుడు బ్రతికున్నామా చనిపోయామా? మనం ఇప్పుడు బ్రతికున్నామా చనిపోయామమ్మా? చెప్పండి. బ్రతికున్నామా చనిపోయామా? అయ్యో మనం బ్రతికే ఉన్నాం కదా ఈ మాట చెప్పడానికి అమ్మా కదా. మనం బ్రతికున్నామా చనిపోయామంటే మనము పేరుకే బ్రతికున్నాం, మనం మృతులమే, మనం చనిపోయాం. కానీ ప్రభువులో తిరిగి లేపబడాలి. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. పెండ్లి కుమారుని రాకడ కొరకు కన్యకలు ఏ రీతిగా సిద్ధపడ్డారో మనము కూడా ఆ రీతిగానే సిద్ధపడాలి. ఆయన ఎప్పుడు ఆయన వస్తున్నాడు, ఎప్పుడు వచ్చినా మనం ఎదుర్కోవాలి. ఎప్పుడు వచ్చినా సిద్ధముగా ఉండాలి కదండి. ఎప్పుడు వచ్చినా కునుకు తప్పకుండా సరిహద్దుల్లో సిపాయిల్లాగా మనం ఏం చేయాలంట? కునుకు పడకూడదు. మన దేశ సరిహద్దుల్లో సిపాయిలు, మిలిటరీ దళాలు పనిచేస్తున్నాయి. ఏ క్షణము కునుకుపాటు కలిగితే అవతల దేశం వచ్చి ఆక్రమించేస్తాడు, వీళ్ళని చంపేస్తాడు. అందుకే 24 గంటలు వాళ్ళు ఏం చేస్తాడ? వర్షమైనా, మంచైనా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, కష్టమైనా, తిన్నారో తెలియని పరిస్థితుల్లో మనం హాయిగా నిద్రపోతున్నామంటే దేశ సరిహద్దుల్లో వాళ్ళు సైన్యం పని చేస్తుంది కనుక మనం నిశ్చింతగా నిద్రపోతున్నాం. కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే, మీరు చనిపోయిన వారుగా బ్రతికున్నారని పేరే కానీ మీరు మృతులే అని చెప్తున్నాం. అందుకే మనం ఏం చేయాలంట? ఎప్పుడు ఆయన వచ్చినా మనం ఏం చేయాలంట? మెలకువ కలిగి ఉండండి. నిద్ర విడిచిపెడదాం, నిద్రమత్తుని దూరం చేసుకుందాం కదా. నిద్ర చాలా ప్రమాదకరమైనది. నిద్రపోతున్న వ్యక్తి 3 అంతస్తుల మేడ నుంచి కిందకు పడ్డాడు. అవునా? కిందకు పడ్డాడు. ఉన్నాడా? పోయాడు కదండి.
ఆ పరిస్థితికి రాకూడదు. మనం ఉన్నటువంటి గంట అయినా 2 గంటలైనా మెలకువ కలిగి ఉందాం. నిద్రపోయే వారికి చెబుతున్నాను నేను, మెలకువ కలిగి ఉందాం. దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. అటు సిద్ధపాటు కలిగి దేవుని యొక్క రాజ్యానికి వారసత్వాన్ని పొందుకుని ఆయన రాజ్యానికి సంతోషంతో సమాధానంతో ఎదుర్కొనేటువంటి బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయనగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉండునుగాక.